ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 28వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇన్ఫోసిస్ నెగిటివ్లో ఉంది, విప్రో నెగిటివ్లో ఉంది. సో ఐటీ ప్యాక్ నుంచి 2 స్టాక్స్ అయితే నెగిటివ్గా కనిపిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు 2.17% చాలా సక్సెస్ఫుల్గా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. అగైన్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కొంత సెంటిమెంట్ పాజిటివ్గాను, ఐటీ సెక్టార్లో కొంత వీక్గాను కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ఎనర్జీ, మెటల్స్, కమోడిటీస్ వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్గా జరిగింది. సో అప్ టు ఏంటంటే ఫార్మా కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. పిఎస్యు బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీలో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే చూడగానే కొంత నెగిటివిటీ కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా రష్యా 2.87% టాప్ లూజర్గా ఉంది. దాని తర్వాత ఏషియా మార్కెట్, జపాన్, US 500 కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. జర్మన్ నెగిటివ్గా ఉంది. US 30 డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటాం కదా, ఇది 34 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, యూరప్ నెగిటివ్గా ఉంది. ఎటు వచ్చి సౌత్ కొరియా, లండన్, హాంకాంగ్ కొద్దిగా బుల్లిష్గా ఉన్నాయి. సో బ్రాడర్ సెన్స్లో మనకి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున హాలిడే ఉన్నాయి లండన్కి అండ్ యూఎస్కి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది ఈవినింగ్ 7:30కి రిలీజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ పార్టిసిపెంట్స్ వైజ్గా మనం చూస్తే ఎఫ్ఐఎస్ ఉన్నారు, ప్రొప్రైటరీ, క్లయింట్ అండ్ డిఐఎస్ 4 ఉన్నారు. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ డేటా అనేది ఆప్షన్స్కి, ఫ్యూచర్స్కి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు వెరీ యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే బుల్లిష్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఇండెక్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి మేజర్గా అనమాట. బ్యాంక్ ఎక్స్ కూడాను. స్టాక్ ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే వాటిల్లో కూడా లాంగ్ ఉన్నట్టు చూపిస్తుంది. స్టాక్స్ అంటే తెలుసు కదా మనకి, నిఫ్టీ 50 కానీ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి ఇలా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండెక్స్ ఆప్షన్స్ డేటా అనేది చూస్తే ఇండెసిసివ్గా ఉంది. అంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ లేదు, బేరిష్నెస్ అనేది లేదు. ఇక స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే 541 crores సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. ఇక ప్రొప్రైటరీ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు అన్నిట్లో కూడా అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్, స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా ఏంటంటే సెల్ చేసినట్టు చూపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం మీద బేరిష్ సెంటిమెంట్లో ప్రొప్రైటరీ అనేవాళ్ళు ఉన్నారు. ఇక క్లయింట్ విషయానికి వస్తే ఫ్యూచర్స్లో ఇండెసిషన్ కనిపిస్తుంది, స్టాక్ ఫ్యూచర్లో ఇండెసిసివ్ కనిపిస్తుంది, ఇండెక్స్ ఆప్షన్లో మాత్రం బుల్లిష్గా ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది. ఇక డిఐఎస్ పెద్దగా యాక్టివ్గా ఉండరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, బట్ స్టిల్ మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఇండెసిసివ్, స్టాక్ ఫ్యూచర్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్స్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే స్టాక్స్ని బై చేయటం కానీ సెల్ చేయటం కానీ. అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డిఐఎస్ 923 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక ఈరోజు మనకి ఒకసారి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఓవరాల్గా ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో మనం వాచ్ చేయాల్సింది ఇక్కడ 22,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బిగ్గర్ పిక్చర్లో. దాని తర్వాత కూడా మైనర్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సపోర్ట్ విషయానికి వస్తే మనం వాచ్ చేయాల్సింది 21,800 అండ్ 21,700 లెవెల్స్. ఇన్ బిట్వీన్ ఏంటంటే మార్కెట్ ఆస్కిలేట్ అవ్వచ్చు. సో బిగ్గర్ పిక్చర్లో కొద్దిగా బ్యాలెన్స్డ్గాను, కొంచెం మైల్డ్ బేరిష్గాను డేటా అనేది చెప్తూ ఉంది. ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఓవరాల్గా మనకి 23,200 నిన్న అనుకున్నాం కదా ఒక మోస్తరు రెసిస్టెన్స్ అని చెప్పి, ప్రస్తుతానికి అదే లెవెల్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. దాని తర్వాత 22,800 పుట్ అనేది మనకి ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే రేపు ఎక్స్పైరీ ఉంది. సో 50,000 మార్క్ అనేది ప్రస్తుతానికైతే హెవీగా కాల్స్ అయితే సెల్ చేశారు. దాని తర్వాత 49,500 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, సపోర్ట్ ఒక మోస్తరుగా 49,000 దగ్గర కనిపిస్తుంది అండ్ 48,500 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ కనిపిస్తుంది. బిగ్ పిక్చర్లో మనం తీసుకున్నట్టయితే 48,000 లెవెల్ అండ్ 50,000 లెవెల్ దగ్గర ఎక్కువగా కాల్ అండ్ పుట్ సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది.
ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకునే ముందు ఒకసారి మిడ్ క్యాప్ అనేది చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో అవుట్ పర్ఫామ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో మనకి ఒక 1% అనేది మూవ్ అయింది అనుకోండి, ఏది లాస్ట్ 1 మంత్లో 1%. బట్ ఇది 2% మూవ్ అయిందంటే దీన్ని మనం ఏమంటామంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది అంటాం అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా మిడ్ క్యాప్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి మనకి క్లియర్గా చెప్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున 6.83% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో వాలటాలిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం బేరిష్ సెంటిమెంట్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గర ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయ్యి ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. సో ఎనీహావ్ ప్రస్తుతానికి అయితే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ వీక్గా ఉందంటే మనం ఏంటంటే కొద్దిగా ఆపోజిట్ ఉంటుంది అనమాట. కొద్దిగా కాదు, రెండు క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. బట్ ఇక్కడ అగ్రెసివ్ బెరిష్నెస్ లేదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక యుఎస్ 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే 32 పాయింట్స్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక మనం నిఫ్టీ చూస్తే సో హై అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఎందుకంటున్నామంటే నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోయింది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్టిల్ వెళ్ళలేదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఒక టెంపరీ సప్లై జోన్ అయితే కనిపిస్తుంది. సప్లై అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ అదే జోన్లోకి వచ్చినప్పుడు మార్కెట్ అంటే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది అనమాట. సేమ్ అనేది కంటిన్యూ అయింది. సో టాక్టికల్గా మూవ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది బేరిష్ క్యాండిల్ కాదు. సో మళ్ళీ అగైన్ బుల్స్ చిన్నగా ఈ జోన్లోకి తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంది. ఈ పాయింట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం ఎక్కడ ఉంది అని చెప్పేసి. అగైన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత బుల్స్ ట్రై చేస్తున్నారు. ఇండిసిషన్ ఈరోజు కొద్దిగా వీక్గా అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ 23,020 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. మన నిఫ్టీ వచ్చేసరికి 22,930 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రఫ్గా ఒక 60-70 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, అంతేనా. 930 అంటే ఇది 70 పాయింట్స్ ప్లస్ 90 పాయింట్స్ దాకా మనకేంటంటే గ్యాప్ అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం స్మాల్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ 20-50 పాయింట్స్ 30 పాయింట్స్ ఇలా ఉంటుంది. పెద్ద గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. బట్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో ఉన్నాయి, అంటే న్యూస్లో ఉన్నాయి. ఎల్ఐసి కానీ, నాట్కో ఫార్మా, లూమాక్స్ ఆటోటెక్, అదానీ ఎనర్జీ, కాంకార్డ్ బయోటెక్, టిమ్కెన్ ఇండియా. ఓకే, ఈరోజు మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ అనేది చూస్తే టెక్నికల్ ఇండికేటర్స్ బై అనేది చెప్తుంది, మూవింగ్ యావరేజెస్ కూడా స్ట్రాంగ్ బై అనేది చెప్తుంది. సో టోటల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ మనం చూస్తుంది డైలీ టైం ఫ్రేమ్. టోటల్ టెక్నికల్ ఇండికేటర్స్ అనేది చూసుకున్నట్టయితే సెల్ అని చెప్తుంది, మూవింగ్ యావరేజ్ బై అనేది చెప్తుంది. సో రెండింటిని క్లబ్ చేసి సమరీ అనేది మనం తీసుకుంటే న్యూట్రల్ అనేది చెప్తూ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సమరీ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఒకటి, ఎవరైనా సరే ఇంకా మీ పోర్ట్ఫోలియోలో ఈ యొక్క ఇండిసెస్ యాడ్ చేసుకోలేదనుకోండి, ఇండియన్ ఇండిసెస్ ఒకసారి యాడ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఏ సెక్టర్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది, ఏ సెక్టర్ వీక్గా మూవ్ అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన మన స్టాక్స్ అనేది మనం ఏంటంటే రెడార్లో పెట్టి ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి ప్రీ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోస్ని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.